దావోస్ వేదికగా విదేశీ కంపెనీలతో కాదు గాని స్వదేశీ రాజకీయ ఒప్పందాలు జరుగుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా దావోస్ పర్యటనను షో ఆఫ్ గా మార్చేసిన కాంగ్రెస్, బీజేపీ సీఎంల తీరుపై ఆయా పార్టీల నేతలతో పాటు మేధావులు, రచయితల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలొస్తున్నాయి. దావోస్కు వెళ్లి డీల్స్ కుదుర్చుకోవడంపై మండిపడుతున్నారు. దావోస్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతర్జాతీయ స్థాయి కంపెనీలను ఆకర్షించడానికి, విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడానికి స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు ఎంతో కీలకం. సీఎంలు, మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ సదస్సుకు హాజరవ్వడమే సాధారణమే. రాష్ట్ర ప్రభుత్వాల పనితీరును, పారిశ్రామిక విధానాలు, కంపెనీల ఏర్పాటుకు అనుకూలంగా ఉన్న వనరులను పెట్టుబడిదారులకు వివరించి ఎంఓయూలు కుదుర్చుకుంటారు. కానీ తెలంగాణ సీఎం, మంత్రులు రూటే సపరేట్ గా కనిపిస్తోంది. సుదూరంలోని దావోస్కు వెళ్లి గ్లోబల్ కంపెనీలతో కాకుండా హైదరాబాద్కు చెందిన లోకల్ కంపెనీలతో రేవంత్ సర్కార్ చర్చలు జరపడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ మాత్రం దానికి కోట్లు ఖర్చు పెట్టి బృందాలు వేసుకుని మరీ అంత దూరం వెళ్లాలా అని పలువురు మండిపడుతున్నారు. దావోస్లో గ్రీన్కో కంపెనీతో తెలంగాణ మంత్రులు పాల్గొన్న భేటీపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ భేటీలో ఏపీ సీఎం చంద్రబాబు అనుంగు శిష్యుడిగా పిలిచే బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కూడా పాల్గొన్నారు. సీఎం రమేష్ ఒకచోట ఉన్నారంటే చంద్రబాబు ఉన్నట్టేననే ప్రచారం మొదటి నుంచి ఉంది. అలాంటి వ్యక్తి తెలంగాణ మంత్రులైన శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గ్రీన్కో కంపెనీతో నిర్వహించిన భేటీలో పాల్గొనడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ భేటీలో బాబు డైరెక్షన్లో కంపెనీల ప్రతినిధుల ద్వారా ఫార్ములా ఈ కేసుకు సంబంధించి ఏదైనా రాజకీయ కుట్ర రచించారా అని అనుమానిస్తున్నారు. అలాగే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు హర్షారెడ్డి దావోస్లో ప్రత్యక్షమయ్యారు. గ్రీన్ కంపెనీ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి, ఎంపీ సీఎం రమేష్తో సమానంగా పాల్గొనడం వివాదాస్పదంగా మారింది. అసలు హర్షారెడ్డి ఏ హోదాలో ఈ భేటీలో పాల్గొన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తద్వారా మంత్రి పొంగులేటి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. విదేశీ వాచ్ స్మగ్లింగ్, భూకబ్జా ఆరోపణలున్న వ్యక్తికి ప్రభుత్వ పెట్టుబడుల భేటీలో ఎలా అనుమతిస్తారని మండిపడుతున్నారు. దావోస్ వేదికగా పెట్టుబడుల ఒప్పందాలు సంగతేమో గాని రాజకీయ ఒప్పందాలు జోరుగా జరుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రపంచ యువనికపై తెలంగాణ, హైదరాబాద్ ఖ్యాతిని మరింత పెంచేందుకు గాను నాటి మంత్రి కేటీఆర్ ఫార్ములా ఈ రేసును హైదరాబాద్లో నిర్వహించేలా చేశారు. తరువాత రేవంత్ సర్కార్ కేటీఆర్ లక్ష్యంగా ఫార్ములా ఈ రేసులో భారీ అవినీతి జరిగిందంటూ ఆరోపణలు చేసింది. కేసులు నమోదు చేసి కేటీఆర్తో పాటు ఐఏఎస్ అధికారులను విచారణల పేరుతో సతాయించింది. ఫార్ములా రేస్కు స్పాన్సర్గా వ్యవహరించిన గ్రీన్ కంపెనీ పైన అవినీతి ఆరోపణలు చేసింది. కంపెనీ ఆఫీసులపై ఏసీబీతో దాడులు చేయించింది. కానీ ఇప్పుడు అదే గ్రీన్కో కంపెనీతో దావోసులో మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి భేటీ కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంటే ఫార్ములా ఈ కేసులో ఎలాంటి అవినీతి జరగలేదని ప్రభుత్వం అంగీకరిస్తున్నట్లేనా అన్న సందేహాలు కలుగుతున్నాయి. లేదంటే ఇంకా కొనసాగుతున్న ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ను ఇరికించేందుకు కుట్రలకు ప్రణాళికలు రచిస్తున్నారా అనే అనుమానాలు కూడా వెల్లువెత్తున్నాయి. గత దావోస్ పర్యటనలో 1,78,950 కోట్ల పెట్టుబడులు వచ్చాయని రేవంత్ ప్రభుత్వం ప్రకటించింది. 20 కంపెనీలతో ఎంఓయూ కుదిరినట్లు చెప్పుకుంది. దీంతో 47,550 ఉద్యోగాలు వస్తాయని ఆర్భాటంగా ప్రకటించింది. కానీ ఏడాది గడిచినప్పటికీ ఆ పెట్టుబడులకు సంబంధించిన వివరాలు, క్షేత్రస్థాయి కార్యక్రమాలు ఎక్కడా కనిపించలేదు. పైగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకున్న జేఎస్డబ్ల్యూ, వెబ్వర్క్స్, గోద్రేజ్, టాటా గ్రూప్, అరగెన్ లైఫ్ సైన్సెస్ కంపెనీలతో మళ్లీ రేవంత్ సర్కార్ అప్పట్లో ఎంఓయూలు కుదుర్చుకోవడం వివాదాస్పదమైంది. అంతేకాదు సొంత ఆఫీస్ కూడా లేని ఉర్సా క్లస్టర్స్ అనే కంపెనీతో 5,000 కోట్ల ఎంఓయూ కుదుర్చుకోవడం పెద్ద దుమారాన్ని రేపింది. ఈ ఏడాది కూడా బోగస్ కంపెనీలతో పెట్టుబడుల నాటకాన్ని రేవంత్ టీం మళ్లీ రక్తి కట్టించడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు దావోస్ పర్యటనకు వెళ్లిన కాంగ్రెస్, బీజేపీ సీఎంల వైఖరిపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. మంగళ్ ప్రభాత్ లోధా అనే బీజేపీ మంత్రికి చెందిన లోధా డెవలపర్స్ కంపెనీతో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎంఓయూ కుదుర్చుకోవడం వివాదాస్పదంగా మారింది. ముంబైలో కాకుండా దావోస్కు వెళ్లి సొంత కేబినెట్ సహచరుడి కంపెనీతో ఎంఓయూ కుదుర్చుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దావోస్ వేదికను సీఎంలు ఓ స్టేటస్ సింబల్ గా మార్చేశారని కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. షో ఆఫ్ కోసమే వీరంతా అక్కడికి వెళ్తున్నారని మండిపడ్డారు. అలా ఒప్పందాలు చేసుకోవడం వెనుక ఏదైనా మతలబుందా అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ అనుమానం వ్యక్తం చేశారు. ఇండియన్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి దావోస్ వరకు వెళ్లడం ఎందుకని కాంగ్రెస్ ఎంపీ వర్షా గైక్వాడ్ మండిపడ్డారు. ఒక్క విదేశీ కంపెనీ అయినా పెట్టుబడి పెట్టడానికి వస్తుందా అని కాంగ్రెస్ నేత విజయ్ వాడెట్టివార్ ప్రశ్నించారు. దావోస్లో బీజేపీ, కాంగ్రెస్ సీఎంల చేష్టలను చూసి ప్రపంచ దేశాలు నవ్వుకుంటున్నాయని హక్కుల కార్యకర్త, జర్నలిస్ట్ సుచేతా దలాల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశీయ కంపెనీలతో దావోస్లో ఎంఓయూలు కుదుర్చుకోవడం ఎందుకు? ముఖ్యమంత్రులు ప్రజాధనాన్ని వృధా చేస్తుంటే పీఎంఓ ఏం చేస్తోందని ధ్వజమెత్తారు. ఈ ఎంఓయూలను భారత్లోనే కుదుర్చుకుంటే తప్పేంటని ప్రముఖ రచయిత సుహేల్ సేత్ మండిపడ్డారు. స్విట్జర్లాండ్ వాతావరణాన్ని ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారా అని ప్రశ్నించారు. పన్ను చెల్లింపుదారులు కట్టిన డబ్బును వృధా చేస్తూ సీఎంలు దావోస్ హాలిడేస్ కు వెళ్తున్నారని ప్రముఖ రచయిత తల్లిన్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ముఖ్యమంత్రులకు ప్రధాని మోదీ ఎప్పుడు అడ్డుకట్ట వేస్తారని ప్రశ్నించారు.